వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. బాదంను నీటిలో నానబెట్టడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్లు, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూకోజ్, ఫ్రక్టోస్లను మన శరీరానికి పుష్కలంగా అందిస్తాయి. మరి నానబెట్టిన బాదం గురించి మరికొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాదంను నీటిలో నానబెట్టడం వల్ల వాటి మీద ఉండే పొట్టును తొలగించడానికి సులభంగా ఉంటుంది. అలాగే బాదం పొట్టులో టానిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని న్యూట్రిషన్స్ తేలికగా గ్రహిస్తుంది. దాంతో శరీరంలో న్యూట్రిషన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి బాదంను నీళ్ళలో నానబెడితే తొక్కను తొలగించేయవచ్చు. ఇలా తినడం వల్ల స్టమక్ యాసిడ్స్ పెరిగి జీర్ణమయ్యే ఆహారాలను న్యూట్రిషన్స్గా మార్చి ఆరోగ్యానికి సహాయపడుతుంది. నానబెట్టుకున్న బాదంలను తిన్నప్పుడు రుచి కూడా అంత బాగా అనిపించదు. బాదంను పాలలో కలిపి తీసుకునే అలవాటు ఉన్నవారు లేదా నీళ్ళలో నానబెట్టిన బాదంను మెత్తగా పేస్ట్ చేసి పాలలో కలిపి తాగాలి. నానబెట్టని బాదం పాలలో సరిగా కలవకపోవడమే కాకుండా రుచి కూడా ఉండదు. నానబెట్టిన బాదం పొట్టలోని యాసిడ్స్ను రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా నానబెట్టిన బాదంను ప్రతిరోజు ఉదయం పరగడుపున తినాలి. ఇది ఎసిడిటీని మరియు యాసిడ్ రిఫ్లెక్షన్ను నివారిస్తుంది. నీళ్లలో నానబెట్టిన బాదంలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. గర్భిణీ మహిళలకు ఇది అత్యవసరమైన పోషకాహారం. బాదం పప్పు ఔటర్ స్కిన్, జింకు మరియు ఐరన్ అబ్జర్ప్షన్ తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడించారు. బాదంను నీళ్లలో నానబెట్టకుండా తింటే ఆరోగ్యానికి హానికరమా? ఇది కేవలం అపోహ మాత్రమే. అయితే నానబెట్టడం వల్ల రెట్టింపు ప్రయోజనాలుంటాయి. బాదంను పొట్టుతో సహా తినడం వల్ల ఒక చిన్న ప్రయోజనం ఉంది. అదేంటంటే ఫైబర్ కంటెంట్ కోలన్కు చేరి బ్యాక్టీరియాకు ఫుడ్లా మారి మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.